ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో వందనాలు. దేవుడు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని మాటలు మనం నేర్చుకున్నాం. గడిచిన ఆదివారము మనం నేర్చుకున్నటువంటి వాక్యము దేని గురించి నేర్చుకున్నాం? కుటుంబ ప్రార్థనను గురించి నేర్చుకున్నాము. ఆ కుటుంబ ప్రార్థనలలో ఎన్ని రకములు అని నేర్చుకున్నాము? కుటుంబము ద్వారా దేవునికి మహిమ రెండు రకాలుగా జరగాలి. ఒకటి సమాజముగా జరగాలి, రెండవది వ్యక్తిగతంగా జరగాలి అనేటువంటి విషయం. నిన్న పెద్దలు దేవరాజు గారి యొక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగింది. దేవుని వాక్యము చెప్పబడుతున్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కానీ, మనము దేవుని యొక్కకు వచ్చాము, దేవుని కొరకు వచ్చాము అనేటువంటి విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మనము మీరు నన్ను చూడ్డానికో, లేదా నేను మిమ్మల్ని చూడ్డానికో, కదా మీ పిల్లలు మిమ్మల్ని చూడ్డానికో, మీరు మీ పిల్లల్ని చూడ్డానికో, దేనికోసం కూడా మనం రాలేదు. దేవుని కొరకు, దేవుని మాటల కొరకు దేవుని యొక్కకు వచ్చాము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని, దయచేసి ఆరాధనలో వాక్యానికి కానీ, వాక్య సంబంధమైన కార్యక్రమాలకు వేదిక కానీ ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలమందు మనం చదువుకోబోతున్నటువంటి దేవుని వాక్యము వాగ్దానము అనేటువంటి పాఠాన్ని మనము చదువుకోబోతున్నాం. ఈ ఉదయకాలమందు మనం చదువుకోబోతున్నటువంటి పాఠం ఏంటి అంటే వాగ్దానము. దేని గురించి చదువుకోబోతున్నాము? వాగ్దానం. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానాలలో మనం వేటి వైపు మాత్రమే చూస్తున్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపే చూస్తున్నాము. కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానాలు కూడా దేవుని యొద్ద నుండి మనకు ఉన్నాయి. కానీ పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదాలను కూర్చిన వాగ్దానము మనకుండగా మనము కేవలము ఏ వైపు మాత్రమే చూస్తున్నామంటే ఈ లోకం వైపు, ఈ లోక ఆశల వైపు, ఈ లోకంలో నుండి నేనేమి సంపాదించుకోగలను అని మాత్రమే ఆలోచన చేయగలుగుతున్నాం. కానీ దేవుడు మనకు నిత్య స్వాస్థ్యముగా అనుగ్రహించినటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు మనము చూడలేకపోతున్నాం. డాడీ చాలాసార్లు కూడా ఒక సామెత చెప్పేవాడు. ఏంటి అంటే, కింద అందుకొనగలిగిన చక్కటి పూలు ఉన్నప్పుడు, బావినాలి, కింద అందుకొనగలిగినటువంటి చక్కటి పూలు ఉన్నప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు తెలుసా? చేతికందని ఆ నక్షత్రాలను చూస్తూ, ఆ చుక్కలను చూస్తూ, ఆ చుక్కలను అందుకోవడానికి ఈ పూలను తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడట. అర్థమైందా? చేతికందే చక్కటి పూలు నీకు చేతికి అందుతూ ఉండగా వాటిని అందుకోకుండా, వాటిని తీసుకోకుండా ఆకాశం వైపు, చుక్కల వైపు చూస్తూ కింద ఉన్న పూలను తొక్కుంటూ వెళ్ళిపోయాడట. అవి అందేది లేదు, ఇవి చేతికి వచ్చింది లేదు. మనం కూడా అలాగే చేస్తున్నాం. చేతికి వచ్చినటువంటి దేవుని వాగ్దానాల వైపు చూడకుండా చేతికి అందని నిత్యము కానటువంటి వాటి వైపు చూస్తే పరిగెడుతూ ఉన్నాం. చేతికి అందే పూలను తీసుకున్నాము, చేతికి అందని చుక్కల కొరకు ఎంత ప్రయాసపడినా అది ఏమాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు అనేటువంటి విషయాన్ని గమనించి
మొట్టమొదటిగా కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట తెలియజేయబడుతుంది. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే మరి దౌర్భాగ్యులమై యుందుము. మనల్ని ఎవరైనా దౌర్భాగ్యుడా అని అనుకోరు. ఏమనిపిస్తుంది? మనసు ఒక్కసారిగా చిక్కనిపిస్తుంది. దౌర్భాగ్యురాలా అని ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, దౌర్భాగ్యుడా అని ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? మనసు బాధగా అనిపిస్తుంది. అయితే దేవుడు నిన్ను అదే మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడో తెలుసా? ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడలా మనుష్యులందరికంటే ఏమై ఉన్నారట? దౌర్భాగ్యులు. అంటే ఈ జీవిత కాలం మట్టుకే దేవుడు కావాలి. ఈ జీవిత కాలంలో సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి మాత్రమే దేవుడు కావాలి. ఉద్యోగం కొరకు దేవుడు కావాలి, పెళ్లి కొరకు దేవుడు కావాలి, పెళ్లి తర్వాత పిల్లలు కలగడానికి దేవుడు కావాలి, ఆరోగ్యము నశిస్తే ఆరోగ్యం కోసం దేవుడు కావాలి. కానీ పరలోకం కొరకు మాత్రము కాదు, నిత్య జీవం కొరకు మాత్రము కాదు, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఏమాత్రము కాదు, ఆ నివాసాన్ని సంపాదించుకోవడానికి ఏమాత్రము కాదు. మీకు ఉదాహరణ చెప్తాను. నిన్న మధ్యాహ్నము నేను ఒక చోటుకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నిన్న మధ్యాహ్నము ఎక్కడికి వెళ్ళాను? కొత్త ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాను. కర్నూలులో బళ్ళారి చౌరస్తా ప్రాంతంలో కోడుమూరు రోడ్, ఉల్చాల రోడ్ ఉంది కదా, ఆ రోడ్డులో ఒక టీచర్ గారు ఒక కొత్త ఇల్లు తీసుకున్నారు. నేను వెళ్ళి ఆ గృహ ప్రవేశానికి వెళ్ళి, మన క్రిస్టియనే, ఆ గృహ ప్రవేశానికి వెళ్ళి భోజనం చేసి, మేడం చాలా బాగుంది మేడం మీ ఇల్లు. ఎంత మేడం అంటే, మేడం అంటున్నారు 95 లక్షలు. ఎంత? 95 లక్షలు. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఎంత? 1 కోటి రూపాయలు. కోటి రూపాయలు. నిడియా టీచర్ ఆమె పేరు, క్యాథర్లో పనిచేస్తారు. కోటి రూపాయలు 95 లక్షలతో పెట్టి ఇల్లు కట్టారు. 5th ఫ్లోర్లో. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే సినిమా హీరోల ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంది. 1 కోటి రూపాయలు. ఇప్పుడు నేను పైకెళ్ళి, బావినండి, ఇప్పుడు నేను పైకెళ్ళి ఇల్లు చూసొచ్చి కిందకు వచ్చి, మేడం మీ ఇల్లు చాలా బాగుంది మేడం, మీ ఇల్లు నాకు ఇస్తారా అని అడిగాను అనుకోండి. మీ ఇల్లు నాకు ఇస్తారా అని అడిగాను అనుకోండి, ఏమంటారు మేడం? ఏమంటారు అక్క? లేదు అంటారు. గట్టిగా అడిగాను అనుకోండి, ఏమంటారు? ఏమంటారు? గట్టిగా అడిగితే ఇంకా గెట్ అవుట్ అంటారు. కానీ ఈ ప్రపంచంలో నిన్ను గెట్ అవుట్ అనకుండా ఆయన కట్టిన ఇల్లును నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం 2 నుంచి ఆ మాటలు ఉంటాయి. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు కట్టిన ఇల్లు నాకు ఇచ్చేస్తావా అంటే, ప్రభు అంటారు సంతోషంగా తీసుకొని ఆయన అంటారు. అది దానికోసము ప్రయాసపడురా అంటే, ఆ 95 లక్షల ఇల్లు కావాలి, ఈ 1 కోటి రూపాయల ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ అందమైన అమ్మాయి కావాలి, అది కావాలి, బంగారు కావాలి, వెండి కావాలి, వజ్రాలు కావాలి, డైమండ్స్ కావాలి. నువ్వు ఒక్క మాట అడిగితే ప్రభు తీసుకొని ఆయన నివాసం నీకోసమే, ఈ నివాసము నీకోసమే అనే ప్రభు ఉండగా ఆయనని అడగడానికి, ఆయన దగ్గరికి రావడానికి మనకు మనస్సు ఉండదు. ఆయన మాటలు చదువుకోవడానికి, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. కానీ ఆ 95 లక్షల ఇల్లు మాత్రం కావాలి. నాక ఇంటే బాగుంటుండే,
నేను నాకు, అవునా కాదా? ఫ్రీగా దేవుడు. అందుకే ఈ జీవిత కాలము మట్టుకే మనము దేవుడి కోసం బ్రతుకుతున్నాం. ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించువారైనడలా దేవుడు మనల్ని ప్రతిరోజు ఏమంటున్నాడట? దౌర్భాగ్యులారా, దౌర్భాగ్యులారా అంటున్నాడు ప్రతిరోజు కూడా. మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటాము. మరి దేవుడు మన కొరకు ఏమిస్తున్నాడు? మన కొరకు దేవుడు ఏ వాగ్దానాలు చేశాడు? ఆ వాగ్దానం చేసినవి ఎక్కడున్నాయి అనేటువంటి విషయాలను కనుక మనం ఒకసారి చూస్తే, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో, కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుకుందాం. 1 నుంచి 4 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాట జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, మీరు పైనున్న వాటిని వెదకండి కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెదకకండి. భూ సంబంధంగా నువ్వు ఎంత ప్రయాసపడినా, భూ సంబంధంగా నువ్వు ఎంత సంపాదించుకున్నా దానంతటిని వదిలేసి వెళ్ళేటువంటి ఒక రోజు ఉంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినవి ఉన్నాయి, అవి మనకు నిత్యము, అవి మనకు నిత్య స్వాస్థ్యము. కానీ మన యొద్ద స్థిరంగా లేని వాటి కోసము, మన యొద్ద ఎల్లప్పుడూ లేని వాటి కోసమే మనం ఈ భూమి మీద ప్రయాసపడుతున్నాం. దేవుడు వాగ్దానము చేసినటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడట్లేదు. ఒకానొక సందర్భంలో కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలో పౌలు దేవుని అడుగుతున్నాడు, అయ్యా నాకొక రోగము ఉంది, నాకొక రోగం ఉందయ్యా, దాన్ని తీసేస్తావా ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. ఆ రోగం అలాగే ఉంటుంది, ఆ రోగము అలాగే ఉంటుంది. అది తీసేయడము, తీసేయకపోవడము ఎవరి చిత్తము? దేవుని చిత్తం, ప్రభు చిత్తం కదా. అందుకే నా కృప నీకు చాలు, ఇంతవరకు నేను నీకు ఏమి ఇచ్చానో అదే ఎక్కువ, అదే చాలు నాయన అని అన్నాడు. కాబట్టి దేవుడు భూలోక సంబంధమైన వాటిని వాగ్దానంగా మనకు ఇచ్చినా అవి నిత్యము మనతో ఉండిపోయేవి కాదు. కాబట్టి మనం ఎటువంటి వాగ్దానాలను పొందాము, ఏ వాగ్దానాలను మనం పొందాము, ఏ వాగ్దానాల కొరకు మనం ఎదురు చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. ఉదయం లేవగానే పక్కింటోడు మన ఇంటి వైపు కసువు కొడుతున్నాడా, లేకుంటే అవతల ఇంటి వైపు కసువు కొడుతున్నాడు కదా. పక్కింటోడు ఈరోజు చికెన్ చేసుకుంటున్నాడా, మటన్ చేసుకుంటున్నాడా, పక్కింటోడు ఎటువంటి బంగారు వేసుకుంటున్నాడు, ఎంత బంగారు వేసుకుంటున్నాడు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు, బైక్ లో తిరుగుతున్నాడా, కారులో తిరుగుతున్నాడా, ఇవే మనకు భూ సంబంధమైన వాటి మీదే మన మనస్సు. దేవుడు అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. ఎక్కడ? పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకోండి అని అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండేది. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు
నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ప్రభు అయ్యా, ఇక కొంతకాలానికి నేను మిమ్మల్ని విడిచి వేరే చోటుకి వెళ్తున్నాను అన్నాడు. కొంతకాలానికి నేను మిమ్మల్ని విడిచి వేరే చోటుకి వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? నేను పరలోకానికి వెళ్తున్నాను, మీరు కూడా నా వెనుక ఎక్కడికి రండి, పరలోకానికి రండి అని ప్రభు చెబితే వీళ్ళకేమర్థమైందో తెలుసా? చచ్చిపోతున్నాడంట. ఏమన్నాడా? చచ్చిపోతున్నాడంట అని మాట్లాడుకుంటున్నారు. ఆయన పరలోకాన్ని గురించి, నిత్యమైన స్వాస్థ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతుంటే ఏమని తను తానే చంపుకుంటున్నాడా? ఇంకా కొంతకాలానికి కనబడనంటున్నాడు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు, వస్తే బాగుంటుంది అంటున్నాడు అని అంటే ఆయన పరలోకాన్ని గుర్తు చెప్పాడు. పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్తాం, ఏం చేస్తాం? వెనకే రండి అంటాం. మనం ముందు వెళ్తుంటాము, అక్కడిక్కడ వెళ్ళకుండా మా వెంట రండి లేదా మా వెనకే రండి అంటాం. ప్రభు కూడా అలాగే, నేను పైనుండి వాడను, నేను పరలోక నివాసిని, అక్కడికి వెళ్తున్నాను అంటే చచ్చిపోతున్నాడంట. మనకు ఇక కనపడకుండా వెళ్ళిపోతున్నా అంటే ఎంతసేపు ఉన్నా ఏ ఆలోచనలే? భూ సంబంధమైన ఆలోచనలే, కానీ పరలోక సంబంధమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళలేక పోతూ ఉన్నాము. ఆ విషయాన్ని జాగ్రత్తగా మనము గమనించాలి. ఇక చూద్దాం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి, అంటే అన్ని కలిసి ఉంటాయి, అక్కడ అన్ని కలిసి ఉంటాయి. 3 నుండి 6 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 3 నుండి 6 వచనాలు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ అనుగ్రహించెను అనే మాట చెప్పబడుతుంది. ఏమనుగ్రహించేశాడట దేవుడు మనకు? ఏమనుగ్రహించాడు? క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చేశాడు. ఇస్తాను కాదు, ఏమంటున్నాడు? అనుగ్రహించను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం ఆల్రెడీ పొందేశాము, ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. మరి ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా, మరి ఈ లోకంలో బ్రతకడానికి అవసరం లేదా మాకు అంటే దేవుడు అది కూడా అంటున్నాడు. మీకు అక్కరగా ఉన్నవేవో అవి మీరు అడగక మునిపే నాకు తెలుసు. మీరు అడగక మునిపే నాకు తెలుసు. నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా నేనంతకు నేనే ఇచ్చేస్తాను. మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, మీకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ నేను ఇచ్చేస్తాను అన్నాడు. అంటే మనము ఈ లోకంలో వేటి కొరకైతే ఆశ పడుతున్నామో అవి సంపాదించుకోవాలంటే ఒకే చిన్న మార్గము, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. కానీ మనము దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడకుండా భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడుతున్నాం. ఆదివారము ప్రార్థన వదిలేస్తున్నాము, ఏం చేస్తున్నాము? మన పనికి వెళ్తున్నాం. ఎందుకంటే బ్రతకాలి కదా, ఇల్లు పోషించుకోవాలి కదా. దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి నా మాటలు విను, నీకేం కావాలో అన్ని నేను ఇచ్చేస్తానని దేవుడు అంటున్నాడు. లేదు ప్రభువా, మొదట నువ్వు ఇయ్యి, తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను అని మనం అంటాం. దేవుడు అంటాడు, మొదట నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు కావలసినవి ఇస్తాను. ఒక దైవ సేవకుడు ఒక ఆమె పిలిస్తే ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకి ఇంటికి వెళ్ళారు. ప్రార్థన అయిన తర్వాత ఆమె తన అవసరం అంతా చెప్పుకుంది. ప్రార్థన అయిన తర్వాత తన అవసరం అంతా చెప్పుకుని, అయ్యా నేను ఈ అవసరంలో ఉన్నానయ్యా, నాకింత ధన సాయం చేస్తే బాగుంటుంది అని అడిగింది.
అడిగితే ఏం చేశాట, ఆ దైవసేకుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అమ్మా ఒకసారి నీ బైబిల్ తీసుకురామ్మా అన్నాడు. ఒకసారి నీ బైబిల్ తీసుకురామ్మా అని చెప్పి ఆమె బైబిల్ తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టింది. పెట్టిన తర్వాత అమ్మా ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకురా అన్నాడు. ఆమె అలా నీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే ఈ బైబిల్లో మధ్యలో ఒక 5,000 పెట్టి జిప్పేసేసాడు. ఎంత? 5,000 పెట్టి జిప్పేసాడు. జిప్పేసి ఆమె నీళ్ళు తీసుకొని వచ్చింది, నీళ్ళు తాగాడు. అమ్మ తీసుకొని బైబిల్ అన్నాడు. అయ్యా డబ్బయ్యా అంటే అప్పుడు అంటాడ, ఏం పర్లేదమ్మా వాక్యం చదువుకో రోజు అంటాడమ్మ. అది కాదయ్యా డబ్బు అవసరం ఉంది అంటే, ఏం పర్లేదమ్మా నువ్వు దేవుని వాక్యం చదువుకో రోజు అని చెప్పి వెళ్ళిపోయాడట. ఇక ఏమన్నా నెలకోసారి ఫోన్, ఏమని, అయ్యగారు డబ్బులు అవసరం అండి, అమ్మా నీ నీ బైబిల్ ఒకసారి చదువుకోమ్మా అంటే, సరే అయ్యగారు. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఫోన్, 2వ నెల, అయ్యగారు డబ్బులు అవసరం ఉన్నాయి అయ్యగారు. 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినట్టు అయ్యగారు. తిరిగి వస్తే మళ్ళీ అదే మాట, అయ్యగారు డబ్బులు అడిగాను కదండి 5,000 అని అంటే, బుద్ధి లేనిదారా ఒకసారి బైబిల్ తీసుకురా, ఒకసారి బైబిల్ తీసుకుంటారా అని బైబిల్ జిప్పు తీసి ఇక్కడ పెట్టానమ్మా, సంవత్సరం కిందటే ఇక్కడ పెట్టే 5,000 కదా. ఈ సంవత్సరంలో బైబిల్ తీసి చదివిన పాపానే పోలేదు. దేవుని దగ్గరికి వెళ్దాము, దేవుని మాటలు విందాము, ఏం చెప్పాడో దైవసేవకుడు దేవుని మాటలు నేర్చుకుందాం అనేది లేదు. సంవత్సరం తర్వాత కూడా ఇంకా అయ్యగారు డబ్బులు అలా దేవుని దగ్గరకు రావడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి. ఇన్ని వాగ్దానాలు, గంపెడు నిండుగా వాగ్దానాలు మనకుండగా ఈ దేవుని వాగ్దానాల వైపు చూడకుండా ఎంతసేపు ఉన్న లోకం వైపే, నాకు చదువు రావట్లేదు, నేను డబ్బు సంపాదించుకోలేకపోతున్నా, నేను ఇల్లు పోషించుకోలేకపోతున్నా, వ్యాపారం సరిగ్గా నడవడం లేదు, నా పని సరిగ్గా నడవడం లేదు కదా, దీనిలోనే వెళ్ళిపోతున్నాం. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను సంపాదించుకోవడానికి మనం ప్రయత్నము చేయట్లేదు. అందుకే హెబ్రీలకు రాయబడిన పత్రికలో మాట చూడండి. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో, హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము, 10వ అధ్యాయము 23వ వచనము, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. దేవుడు ఒక దాన్ని వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడు. మీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటిని ఇచ్చేశాను. ఇందాక నేను చెప్పాను కదా, నిన్న ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, అబ్బా నాకు ఈ ఇల్లు అయింటే బాగుండేది అనిపించింది, నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండేది అనిపించింది. అంతకు 100 రెట్ల గొప్ప ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అంటే అంటే ఎక్కువగా ఈ వైపే చూస్తున్నాం, ఆ వైపుగా మనం చూడట్లేదు. ఆ వైపుగా మనం చూడగలిగితే గనక నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనము పొందగలుగుతాం. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకొని ఒకసారి కొన్ని వాగ్దానాలను మనం చూద్దాం. కొన్ని వాగ్దానాలను మనం చూసి ఆ తర్వాత ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఏమేమి ఉన్నాయో వాటిని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనము. త్వరగా సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. 10వ అధ్యాయం 29వ వచనము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా
ఇశ్రాయేలీయులకు తాను చేయబో మేలును గురించి వాగ్దానం చేసినగా చదవండి 20 ఇంకా ముందుకు. అందుకతడు నేను నా దేశమును నా వంశస్థులను వెళ్తున్నాను. అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడుదలకు ఎత్తనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన తరములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉండువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయమనెను. రైట్. చదవబడేటువంటి ఈ మాటల్లో మోషే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించారు. ఆ కనానుకు నడిపించేటువంటి మార్గంలో మోషే తన మామను అడుగుతున్నాడు, మామా మీరంతా కూడా ఇదే ప్రాంతం, ఈ ప్రాంతం అంతా నీకు బాగా తెలుసు, కాబట్టి కనానుకు వెళ్ళే వరకు నీవు మాకు త్రోవ చూపించు. కనానుకు వెళ్ళే వరకు నీవు మాకు త్రోవ చూపించు, ఎందుకంటే ఈ స్థలం అంతా నీకు బాగా తెలుసు. ఎందుకంటే దేవుడు మాకు కనానును ఇస్తానని వాగ్దానము చేశాడు. మాకు దేవుడు కనాను ప్రాంతాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మాకు ఇస్తాడు అని ఇవ్వక ముందే మోషే నమ్మాడు. కనానును దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు మామా అని ముందే చెప్పేశాడు దేవుని వాగ్దానాన్ని గురించి. ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆశీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పరిగణన అతడు చనిపోయింది. రైట్. చదవబడినటువంటి ఈ మాటల్లో సొలొమోను మహారాజు ఈ మాట చెప్తున్నాడు, దేవుడు నా తండ్రితో ఈ సింహాసనము మీద నీ తరతరములు నీ కుటుంబం ఉంటుంది, నీ కుటుంబము తరతరములు ఈ సింహాసనం మీద ఉంటారు అని దేవుడు మాతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు అని సొలొమోను చెప్పాడు. ఇదే రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. దేవుడు సొలొమోనుతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీకు నేను జ్ఞానమును అనుగ్రహించదను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాము? ఎందుకు అంటే దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి వాటిని నెరవేరుస్తాడు అనే వాటి కొరకు మనము ఈ సంగతులను చూస్తున్నాం. ఇదే 6వ అధ్యాయము 12వ వచనము. 6వ అధ్యాయము 12వ వచనము. ఈ మందిరమును నీకు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ కైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఇక్కడ సొలొమోను మాట్లాడుతూ అంటున్నాడు, నా తండ్రితో వాగ్దానం చేశావు దేవా. ఏమని వాగ్దానం చేశావు నా తండ్రితో? దావీదు, నీవు కాదు, నీ కుమారుడు నాకు మందిరమును కట్టిస్తాడు, నేను నీ సింహాసనాన్ని తరతరములు నిలుపుతానని వాగ్దానం చేశావు కదా దేవా. అదే విధంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు అని ఇలా చెబుతూ వెళ్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 6వ అధ్యాయము 15వ వచనము. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో
నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. దేవా, నా తండ్రి అయిన దావీదుతో వాగ్దానం చేశావు, ఈ దినమున దానిని నెరవేర్చావు, ఈ దినమున దానిని నెరవేర్చావు. ఇలా దేవుడు పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఈ లోక సంబంధమైన వాగ్దానాలను తన ప్రజలతో చేశాడు. దేవుడు ఏదైతే వాగ్దానాన్ని చేశాడో ఆ వాగ్దానాలను నెరవేర్చాడు, ఆ వాగ్దానాలను నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఇక క్రొత్త నిబంధనకు వస్తే, మరి క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఏ ఏ వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలు ఏంటో మనకు తెలుసా? ఒకవేళ తెలిసినా వాటి వైపు మన మనస్సు పెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనేది మనం చూడబోతున్నాం. నెంబర్ 1, మొట్టమొదటిది, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి గొప్ప సంగతి ఏంటి అంటే, ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపెదను. ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకమునకు నేను పంపెదను అని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను యేసు క్రీస్తును గూర్చి మనకు వాగ్దానము చేశాడు. కాబట్టి దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాడు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో మొదటి మనకు ఆ నిత్య ఆశీర్వాదం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్త మానవాళి కొరకు ఈ భూమి మీదకు రావటం. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కలిసిన్నాయా? రైట్, కలిసిన్నాయి. కాబట్టి ఒకసారి పైనుంచి చదువుదాం. 3 నుండి ఎక్కడి నుంచి కలుస్తున్నాయి? మొదటి నుంచి కలుస్తున్నాయి కాబట్టి ఒకసారి చూద్దాము. అంటే నేను ఇంగ్లీష్ బైబిల్ చూసి ప్రిపేర్ అయ్యాను, అందుకోసమే. రైట్, చూడండి. యేసు క్రీస్తు దాసుడును, మొదటి నుంచి చదువుతున్నాను. యేసు క్రీస్తు దాసుడును, అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసింది. దేవుడు ఏ విషయంలో వాగ్దానం చేశాడట? ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి ఆయన వాగ్దానము చేశాడు. ఆయన వాగ్దానము చేశాడు. ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? 2వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 2వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. 2వ కీర్తన ఒకసారి చూద్దాం. 2వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 2వ కీర్తన 7వ వచనం చూడండి. 7వ వచనము, కట్టడను నేను వివరించెదను. కట్టడను నేను వివరించెదను. ఏంటట? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది యేసు క్రీస్తును గురించిన వాగ్దానం. ఆయనను ఈ భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పడానికి చేయబడినటువంటి వాగ్దానం. కుమారుణ్ణి పంపిస్తున్నాను అన్నాడు. కుమారుణ్ణి పంపిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు,
ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. నేను ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిస్తున్నాను. దేవుని కుమారుని ముద్దు పెట్టుకొనుడి. అంటే దేవుని కుమారుణ్ణి ఆరాధించండి, ఆయన పక్షముగా ఉండండి, ఆయన మీద విశ్వాసము ఉంచుడి. లేని ఎడల అక్కడ అంటున్నాడు, ఆయన కోపించును, మీరు త్రోవ తప్పి నశించెదరు అంటున్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో మనకు ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు వాగ్దానం చేయబడ్డాడు. ఆయన ఈ లోకానికి నేను పంపిస్తున్నాను అని వాగ్దానము చేయబడింది. ఆ తర్వాత ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుందాము. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాముతో ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు ప్రమాణం చేశాడు, నేను నీ గర్భవాసాన యేసుక్రీస్తును పంపబోతున్నాను, ఈ లోకానికి పంపబోతున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అంటే యేసుక్రీస్తు యొద్దకు రావటానికి మనకు ఏమాత్రము కూడా మనస్సు లేదు. ఇదే ప్రశ్న పేతురుని అడిగితే పేతురు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తుతో, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీవే, నీ యొద్దకు వస్తే నిత్య జీవము దొరుకుతుంది. ఆ నిత్య జీవము అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది నిత్యమైనటువంటి స్వాస్థ్యము దేవా. ఇక ఎవరి యొద్దకు వెళ్ళినా ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా కూడబెట్టుకోవచ్చు, కానీ కూడబెట్టుకోలేనిది, సంపాదించుకోలేనిది లోకస్తులతో ఒకటే, అదే నిత్య జీవము. కాబట్టి ఎవరి యొద్దకు వెళ్ళాలి? ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కాబట్టి ప్రభు యొద్దకు వద్దాం. ఆయన మన కోసం వాగ్దానం చేయబడ్డాడు. ఈ భూలోకానికి పరలోకాన్ని విడిచి మన దగ్గరకు రావడానికి ఆయన వాగ్దానం చేయబడ్డాడు. ఆ వాగ్దానాన్ని మనం పొందుకున్నాం, కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మనకు మనస్సు లేదు. ఆ యేసుక్రీస్తు యొద్దకు రావడానికి మనకి ఇష్టం లేదు, మన మనస్సు మార్చుకోవడానికి ఇష్టం లేదు. ఇంకా చాలా మంది బాప్సం పొందకుండా అలాగే ఉన్నారు. ప్రార్థనకు వచ్చినంత కాదు, మారు మనస్సు పొంది బాప్సం పొంది దేవుని బిడ్డలుగా బ్రతకగలిగితేనే అప్పుడే మనం ఆ వాగ్దానాన్ని పొందినట్టు. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకొని, కాబట్టి దేవుడు యేసుక్రీస్తును మనకు వాగ్దానంగా ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తును సంపాదించుకుంటే గనక ఎంతో గొప్ప సంగతి అన్నటువంటి విషయాన్ని గమనించాడు. రెండవ వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి, మనకు చేసినటువంటి రెండవ వాగ్దానము, పరిశుద్ధాత్మను మీకు నేను అనుగ్రహించదను అని ఆయన వాగ్దానం చేశాడు. ఒకసారి ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం, ఆ సంగతులను ఒకసారి మనం చూద్దాం. రెండవ విషయం కదా, రెండవ విషయము ఒకసారి మనం చూద్దాము. ఇదే గలతీయులకు రాయబడినటువంటి పత్రిక, గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనాన్ని చదువుకుందాము. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై
మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. మనం ఇక్కడ ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం పొందాం, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానమును మనం పొందాం. అంటే ఈ మాటలు మనకు అంతగా రుచించట్లేదు, కానీ ప్రధానమంత్రి వచ్చే వారము నల్ల డబ్బునంతా బయటికి తీసుకొచ్చి వచ్చే వారం ఒక్కొక్క అకౌంట్లో 10,000 వేయబోతున్నాడు. వచ్చే వారంకంతా అందరి అకౌంట్లలో 10,000 ఉంటాయి అంటే ఆ మాట యేసుక్రీస్తుడు. టైం అవుతుంది. రెండో విషయం, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వద్దు, ఏమొద్దు కదా. అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో. యేసుక్రీస్తును మనం పొందాం, ఈ లోకానికి యేసుక్రీస్తును మనం పొందాం. రెండవది, పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం పొందాం. దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తాను అన్నాడు. ఎలా ఇస్తాను అన్నాడు ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటాను. ఒకసారి ఒక్క నిమిషం. రైట్, 13వ వచనం, ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనము దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్సం పొందుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట, మన హృదయములలోకి ఎవరిని పంపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను అని ఆత్మను గూర్చిన వాగ్దానాన్ని చేశాడు. ఇప్పుడు ఎవరెవరైతే బాప్తిస్మాన్ని పొందారో, ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారో, మనందరి హృదయాలలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్రగా మనకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉన్నాడు. నీవు నమ్మకంగా బ్రతికితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. నీవు గనక పాపం చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి వాగ్దానం ద్వారా స్వాస్థ్యముగా పరిశుద్ధాత్మను మనం పొందాము. అది నిలుపుకోవటమా లేకపోతే పోగొట్టుకోవటమా నీ చేతిలో ఉంది. అందుకే చెప్తున్నా కదా సామెత, పైనున్న చుక్కలను చూసుకుంటూ పైనున్న చుక్కలను అందుకోవాలని కింద ఉన్న అందమైన పూలన్నీ తెంగేశాడట, తొక్కేశాడు. అలాగే చేతికి అందము, చేతికి అందిన ఎల్లప్పుడూ మనతో ఉండని ఈ లోక సౌఖ్యాల కోసం పరిగెడుతున్నాము. కానీ ఒక్కసారి తలెత్తి పైకి చూసి, రైట్, క్రీస్తు అన్నాడు, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. అక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, ఆయనను సంపాదించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పొందుకో, ఆ వాగ్దానాన్ని సంపాదించుకో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ హృదయంలోకి చేర్చుకో. నీ హృదయంలో నుండి పాపం తొలగిపోతుంది. నీ హృదయంలో నుండి సమస్త విధమైన కల్మషమంతా తొలగిపోతుంది. నీవు నీతిమంతుడవు అవుతావు, నీవు పరిశుద్ధుడవు అవుతావు. దేవుని కుమారుడిగా, దేవునికి వారసుడుగా నీవు జీవిస్తావు. ఈ వాగ్దానాలన్నిటినీ కూడా మనం పొందుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి. ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఏ వాగ్దానాన్ని పొందామో ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికిని అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకును ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉన్నట్లు
అది విశ్వాస మూలమైనది ఆయను. దేవుడు ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? మానవులారా, క్రియల ద్వారా, మీ నీతి క్రియల ద్వారా మీరు పరలోకాన్ని సంపాదించుకోలేరు, విశ్వాసము ద్వారానే మీరు పరలోకాన్ని సంపాదించుకోగలరు అని దేవుడు మనకు ఎంత విశ్వాసం కావాలో అంత సరిపడ విశ్వాసాన్ని మీకు ఇస్తాను, మీరు ఆ విశ్వాసాన్ని అంతకంతకు క్రమక్రమంగా అభివృద్ధి పరచుకోండి అని విశ్వాసం అనే ఆయుధాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ విశ్వాసాన్ని సంపాదించుకోండి. ఆ విశ్వాసాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం. మన విశ్వాసంలో బలపడుకుంటూ ముందుకెళ్దాం. ఆ విశ్వాసాన్ని సంపాదించుకున్నాం. దేవుడి మీద నమ్మకాన్ని సంపాదించుకున్నాం. భూలోక ధనాన్ని, భూలోక ఆశలను, భూలోక సంబంధమైన ఆస్తి పాస్తులను, ఐశ్వర్యాన్ని, వీటన్నిటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావే, ఒక్కసారి దేవుడి మీద ఆధారపడి జీవించగలిగే విశ్వాసాన్ని సంపాదించుకో, నమ్మకాన్ని సంపాదించుకో. దేవుడి మీద ఆధారపడు, దేవుడి కోసం బ్రతుకు, దేవుణ్ణి నమ్ము, బలంగా నమ్ము. ఆ విశ్వాసాన్ని సంపాదించుకోగలిగితే కనుక మనము ధన్యులుగా ఈ భూమి మీద బ్రతకగలం. ఇదే 4వ అధ్యాయము 13వ వచనం. ఇదే 4వ అధ్యాయము 13వ వచనంలో అతడు లోకమునకు వారసుడు అగును అను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగా కలిగెను. దేవుడు అబ్రహాముకు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నమ్మడానికి నీతి అవసరమైంది. అబ్రహాముకు 90 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. రాత్రికి ఆ వాక్యం ఉంటుంది, రాత్రికి ఆ వాక్యం చెప్తాను. దేవుడు అబ్రహాముకు నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. ఆ కుమారుణ్ణి ఇస్తాను అని మొదట చెప్పినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు ఎంత? 90 సంవత్సరాలు. అప్పుడు శారమ్మ నవ్వింది, అబ్రహాము కూడా నవ్వాడు, ఇద్దరు నవ్వారు. ఆ తర్వాత మరలా అబ్రహాముకు 99 సంవత్సరాల వయస్సు, 99 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నీకు ఒక కుమారుణ్ణి నేను ఇవ్వబోతున్నాను అంటే ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మినటువంటి ఆ విశ్వాసాన్ని దేవుడు ఏమన్నాడు అంటే, నీ నీతే నిన్ను నా ఎదుట నిలబెట్టింది అన్నాడు. దేవుడు మనకు నీతినిస్తాను అని వాగ్దానం చేశాడు. నీతి అంటే యథార్థమైనటువంటి మనస్సు. దేవుని చేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని చేర్చుకుంటే, క్రీస్తు ప్రభువును నీ హృదయంలో చేర్చుకోగలిగితే గనక ఏం సంపాదించుకున్నట్టు? నీతిని సంపాదించుకున్నట్టు, యథార్థమైనటువంటి జీవితాన్ని సంపాదించుకున్నట్టు. మా డాడీ అంటున్నట్టుగా ఏమంటాడు తెలుసా? మా డాడీ ఇదే మాటను యథార్థ హృదయాన్ని ఏమనేవాడు చెప్పండి? మా డాడీ ఏమనేవాడు? గుండెకాయ చక్కగా ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ గుండెకాయ చక్కగా పెట్టుకో కదా. గుండెకాయ చక్కగా పెట్టుకుంటే అప్పుడు అన్నీ బాగుంటాయి, నీ జీవితంలో అన్నీ బాగుంటాయి అని అనేవాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. యేసుక్రీస్తును సంపాదించుకో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, నీతిని సంపాదించుకో. ఇవన్నిటి కొరకు మనం ప్రయాసపడితే గనక లోక సంబంధమైన అవసరాలను మనము అడగకపోయినా దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. రాత్రికాలమందు దేనికి సంబంధించినటువంటి పాఠాన్ని మనం చదువుకుందాం. వచ్చే వారము ఈ పాఠాన్ని మనం కొనసాగించుకున్నాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన దాకా మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.